మన తండ్రి అయిన దేవుడి పేరట మన రక్షకుడైన పేరట మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సకల ఆశీర్వాదానికి, సకల సృష్టికి కారభూతుడైన తండ్రి, కాలాలు సమయాలు అన్నీ కూడా మీ ఆధీనంలో ఉన్నాయి ప్రభువా. ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరుగును కాబట్టి మీ చిత్త ప్రకారంగా, మీ ఉద్దేశ ప్రకారంగా తండ్రి, ఇదిగో ప్రభువా నాయన తండ్రి, 4వ ఆదివారం ప్రభువా నాయన నీ సన్నిధానంలో కూడుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇప్పుడు వాక్యం చెప్తుండగా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి నుంచి నీ పరిశుద్ధాత్మ ద్వారా ఏం మాట్లాడవలసింది అది మాట్లాడే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని తండ్రి నేను వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, తండ్రి ఆకర్షించగా నా ఎద్దకు ఎవరు రారు. తండ్రి మాట్లాడమనగా నేను మాట్లాడుతున్నాను, కానీ నేను మాట్లాడే మాటలు నాయ కదా, నీ కుమారుడు చెప్పిన ప్రకారంగా నీ కుమారు ద్వారా ఏం మాట్లాడవలసింది అది మాట్లాడే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని నీ కుమారుడును మా రక్షకులను యేసే పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఒక వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 11వ అధ్యాయం 4వ వచనం. తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా ఎక్కడ ఉన్నాడండి? యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. దేవుడు పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశం మీద ఉన్నది. దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఎక్కడ ఉందండి? ఆకాశం అందు ఉన్నది. ఆయన నరులందరినీ కూడా కనులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయనను వారికి పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా భూమి మీద లేడు. ఎప్పుడు కూడా ఆయన పరిశుద్ధ ఆలయం అయిపోయి తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆ పరలోకంలోనే ఆయన ఎప్పుడు కూడా ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశం ముందు ఉన్నదని మన అందరికీ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే దేవుడు భూలోకంలోకి వచ్చేసాడు. భూలోకంకి వచ్చి మనకు ఏదో చేస్తున్నాడు అని దేవుడు ఎప్పుడు కూడా పరలోకం అంతే ఉంటాడు. దేవుడు అక్కడే ఆయన సింహాసనం, భూమి కాడ ఆయన సింహాసనము లేదు. అది కనుక అక్కడే ఉన్నాడని మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అంటే దేవుడితో మాట్లాడాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. దేవుడితో మాట్లాడాలని ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగే ఉంటారు. అయితే దేవదూతలు కూడా మాట్లాడాలనుకుంటారు, అందరూ కూడా మాట్లాడాలనుకుంటారు. అయితే తప్పనిసరిగా దేవుడు మనతోటి మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడైతే దేవుడి వాక్యం మనలో ఉన్నదో దేవుడు ఎప్పుడు కూడా మనతోటి మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడి వాక్యం మనలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే తనకంటే వాక్యాన్నే దేవుడు ఇచ్చించినట్టు మనకి వాక్యం ద్వారా, మనకి ఎన్నో లేఖనాల ద్వారా మనకి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనక దేవుడు ఎప్పుడు కూడా మనతోటి మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చాలా గొప్ప వ్యక్తి, ఆయనతో మాట్లాడాలని చాలా మంది అనుకుంటూనే ఉంటారు. అలాంటి మనసు చాలా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడితో మనం మాట్లాడాలంటే మన మనసు ఎలా ఉండాలంటే చాలా పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం చదివినా సరే కానీ మన మనసు పరిశుద్ధంగా లేకపోతే దేవుడు మనతోటి మాట్లాడేవాడుగా లేడు. అందుకనక ఈ దేవుడు తోటి మాట్లాడాలంటే మన మనసు అంతా పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన సన్నిధిలో కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో కోరుకోవడానికి మనల్ని ఎప్పుడు కూడా ఆయన మన మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు. మనం కూడా ఆయనతో మాట్లాడాలని కూడా మన ఆశ పెట్టుకుని కూడా ఇప్పుడు కూడా ఉండేవాడుగా ఉండాలని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అందుకని ప్రతి దానికి దేవుడు మనకి సమాధానం, ప్రార్థనలకి కూడా ఆటంకం వస్తున్నాయా అంటే తప్పనిసరిగా ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన ఉదయం సరిగా లేకపోతే, పరిశుద్ధంగా లేకపోతే మనం చేసే ప్రార్థన కూడా ప్రతి కూడా మనకు ఆటంకంగానే ఉంటాయి. అందుకనే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. లోకసువార్త 21వ అధ్యాయము చెప్పే మాట చూద్దాం. లోకసువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి జరగబోతున్నల్లా తప్పించుకుని మనిషి కుమారుని ఎదురు నిలబడుటకు శక్తి గలవాడు అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు వెలకుగా ఉండని చెప్పింది. కాబట్టి మీరు జరగబోయే వాటినల్లా తప్పించుకుని, ఇప్పుడు జరగబోయేవన్నీ కూడా వీటిని నెల్లా తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు, మనిషి కుమారుడు ఎదుర్కొంటా నిలబడాలి. మనం మనిషి కుమారుడు ఎదుర్కొంటా నిలబడుటకు
శక్తి గల వారు అన్నట్లు ఎల్లప్పుడూ కూడా మనిషి కుమారు ఎదుర్కొంటూ ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా శక్తి కలిగి ఉండాలంటే ప్రార్థన చేసు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండడని చెప్పాను. మనం ఎప్పుడు కూడా కుమారుడు ఎదుర్కొంటూ ఉండి మాట్లాడాలంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి, మెలకు కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. లేకపోతే మనకి ప్రార్థనలు అన్నిటికీ కూడా ఆటంకాలే వస్తూ ఉంటాయి. ఎందుకని యేసుప్రభు చెప్పే మాటలు ఏంటంటే ఎప్పుడు మెలకు కలిగి ప్రార్థన చేయండి అని చేసి మనకు యేసుప్రభు 21 అధ్యాయంలో అంత్య దినములలో జరిగిన వాటిని చెప్పి చివరికి ప్రార్థన చేసి మెలకుగా ఉండాలని ఆయన మనలో చెప్తున్నాడు. మెలకుగా ఉండాలి. ప్రతి దానికి కూడా దేవుడి వాక్యము ప్రార్థన చేసేటప్పుడు కూడా మెలకుగానే మనం ఉండాలని దేవుడు. మనలో సోమర్తనము ఉండకూడదు. మనలో సోమర్తనం మనకి ఉండకూడదండి. అన్నిటికీ మెలకు కలిగి ఉండాలని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. మత్తులుగా ఉండకూడదు, మెలకు కలిగి ఉండండి. సోమరేలాగా మీరు ఉండకూడదు, నిద్రపోతులా మీరు ఉండకూడదు అని ఎప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకే 1 పేతురు 4 అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 4 అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెలకుగా ఉంటుంది. మనం స్వస్థత బుద్ధి కలిగే ఉండాలి, గలవారే ఉండాలి. స్వస్థత బుద్ధి, మంచి బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండండి. మన ఇష్టం వచ్చిన బుద్ధి కలిగి ప్రార్థన చేస్తే మనకేమి కూడా ప్రయోజనం ఏమి లేదు. అన్నిటికీ అంతం సమీపించి ఉన్నది, అన్నిటికీ ఒక అంతం సమీపించి ఉన్నది కాబట్టి మీరు స్వస్థత బుద్ధి గలవారే, మంచి బుద్ధి గలవారే ప్రార్థన చేయుటూ మెలకుగా ఉండండి. ప్రతి దానికి మెలకు కలిగి మనం జీవించమని దేవుడు మనతోటి. అందుకని ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం 6:18 చెప్తున్నాడు. ఆత్మ వల్ల ప్రతి సమయమును నందును. ఎఫ్సీ 6వ అధ్యాయం 18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉంటుంది. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగాను. పూర్ణమైన పట్టుదల కలిగి ప్రతిదానికి మనం ఏం చేయాలా? విజ్ఞాపన చేస్తూ ఉండాలి. పట్టుదల కలిగి ప్రతిదానికి కూడా మెలకుగా ఉండి పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉండాలని దేవుడు మనం చెప్పిన విజ్ఞాపనలో మనం చెప్పుడు కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి అన్నీ తెలుసు అని మనం అనుకుంటాం. మనకి అన్నీ తెలుసుంటే దేవుడి వాక్యంలో మనకి ఏమీ కూడా తెలియదు అని మనం అనుకుంటాం. బైబిల్ విద్యార్థులుగా మనం ఉన్నాం, మన పాఠాలన్నీ తెలుసు, మన సత్యాలు తెలుసు అని మన ప్రతి ఒక్కరు కూడా అదే రకంగా మనం జీవించేవారుగా ఉన్నాం. అయితే అన్నీ తెలుసు అనుకున్న వారికి ఏమీ కూడా తెలియదు అని దేవుడి వాక్యం మనకు చెప్తుంది. అందుకనే మనం ఎలా ప్రార్థన చేసినా, భాషతో తేడా చేసిన, భాషతో చేసిన, హిందీలో చేసిన, తెలుగులో చేసిన, తమిళంలో చేసిన, తెలుగులో చేసినా, ఎలా చేసినా సరే కానీ మన ఉదయాలే దేవుడికి తెలుసు. ఏ రకంగా చేసినా భాషలు, ఏ భాషలో చేసినా సరే అర్థం చేసుకుంటాడు. అందుకనక మన ప్రార్థన ఎలా చేస్తున్నాం? హృదయపూర్వకంగా చేస్తున్నామా? ఎవరైనా ఆలకించాలని మనం చేస్తున్నామా? దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నావా అని ఆయన ఎప్పుడు కూడా చూస్తాడు. కంటి ముందు ఏ రూపం లేకుండా దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతి రూపాన్ని పెట్టుకుని మనం ప్రార్థన చేయకూడదు. ఏ రూపం లేకుండా దేవుడితోటి, వాక్యంతో దేవుడితోటి మనం మాట్లాడేవారుగా ఉండాలి. మన ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని చేస్తూ మనసులో దేవుని చూస్తాం. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో దేవుని చూస్తాం. దేవుని చూస్తానంటే వాక్యాన్ని చూస్తాం. వాక్యానుసారంగా ప్రార్థన చేసినప్పుడు వాక్యాన్ని చూస్తాం. వాక్యాన్ని చూస్తే ఎవరిని చూసినట్టంటే దేవుడినే మనం చూసినట్లుగా ఉన్నది. మన ఉదయ తలంపులు దేవుడు గ్రహించును. నీ తలంపులు ఎలాగున్నాయో, నీ మనసు ఎలాగున్నదో దేవుడు మన ఉదయ తలంపులన్నీ కూడా దేవుడు గ్రహిస్తూ ఉంటాడు. అంతేగనక మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో దేవుడికి తప్పనిసరిగా తెలుసు. ఉదయాంతరంగాలు చూసే దేవుడు. అంతేగాని ప్రతి విషయంలో మెలకు కలిగి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. విజ్ఞాపన ప్రార్థన చేస్తుండాలి. మన గురించి మనమే కాదు, సహోదరుల గురించి కూడా ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. అందుకనక ఏ రూపంలో ప్రార్థన చేసినా దేవుడు మనం ఏం చేస్తాడో తప్పనిసరిగా ఆలకిస్తూ ఉంటాడు. ప్రతి భాషలో కూడా దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అయితే దేవుడితో మాట్లాడాలంటే మనం ఎంత ఆసక్తి కలిగి ఉండాలి, ఎటువంటి ఉదయం కలిగి ఉండాలి, ఎటువంటి ఉదయం కలిగి ఉన్న వాళ్ళ దగ్గర దేవుడు మనతో మాట్లాడతాడో ఇవన్నీ జాగ్రత్తగా మన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అయితే ఎప్పుడు మన ప్రార్థనలకి ఆటంకాలు వస్తాయి. దేవుడికి ఇష్టం కానప్పుడు, ఇష్టం కాని ప్రార్థన చేసినప్పుడే మనకి ఆటంకాలు వస్తూ ఉంటాయి. దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేస్తే ఆటంకాలు ఏమైనా వస్తాయంటే ఏమి కూడా రావు. అందుకని కీర్తన 66 అధ్యాయం 18 దావీదు గారు చెప్తున్నారు ఈ మాట. చూద్దాం.
కీర్తన 66 అధ్యాయం 18వ వచనం. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎట్లా ప్రభు నా మనవి వినకపోయినా. ఎందుకంటే నా ఉదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల, పాపాన్ని ఉంచుకుంటే ప్రభు నా మనవే వినకపోను. మనం ఉదయంలో ఇప్పుడు పాపం ఉంచుకుంటే మనం ఎంత ప్రార్థన చేసినా, పొద్దుగుడికి ప్రార్థన చేసినా, రాత్రులు చేసినా, పగలు చేసినా, మన ఉదయంలో పాపం ఉంచుకుంటే దేవుడు మనవే వినడు. ఇది దేవుడు మనకే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మన ఉదయంలో పాపం ఉండకూడదు ప్రార్థన చేసేటప్పుడు. అందుకనక మనం ప్రార్థన చేసేటప్పుడు పాపం ఉన్నదంటే మనకు ఆటంకాలే అన్నీ జరుగుతూనే ఉంటాయి. తెల్లవారు ప్రార్థన చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా సరే కానీ మన ఉదయంలో పాపము ఉంచుకోకూడదు. అందుకనే ఉదయంలో రహస్యముగా పాపం ఉంచుకుంటే నా ప్రార్థన వినడని దావీదు గారు మనకి తెలియజేయదు. అయితే మొదటి మానవుడు ఏం చేశాడు? మానవుడు మన పితరుడు ఏం చేశాడు? ప్రార్థన చేయలేదు. ఎవరో ఆదాము గారు ప్రార్థన చేయలేదు. కానీ రోజు అతనితోటి దేవుడు ఏం చేసుకోడంటే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుడు ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అది ప్రార్థన చేయకపోతే. అయితే మాట ఆజ్ఞ వినకపోయాడు. దేవుడు ఒక మాట చెప్తే ఆయన ఆ మాట అనుకున్నాడు. అందుకని ఏదో నుండి బయటికి ఏం చేశాడు? ఆదాము గారిని బయటికి తోసేశాడు. బయటికి తోసేసిన తర్వాత ఆయనకి పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలిద్దరు కూడా ఏబేలు అయితే మరి నీతిమంతుడిగా చనిపోయి ఉన్నాడు. ఆ తర్వాత అయితే మరి అక్కడ పెద్ద కుమారుడు అయితే కయ్యనైతే దేవుని మాట వినలేదు. అలాగే ఇద్దరు విషయం గురించి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆదాముతో దేవుడు మాట్లాడినట్టు మనం కూడా చూస్తూ ఉన్నాం. పిల్లల కన్నా తర్వాత పిల్లలు కూడా ఒక కుమారుడికి అయితే మరి దేవుడు మాట్లాడలేదు, రెండో కుమారుడు అయితే నీతిమంతుడిగా చనిపోయినట్టు చూసాం. ఆ తర్వాత మరి అప్పుడు దాకా జరిగిన 7 తరాలు, ఈ 7 తరాల వారు కూడా తర్వాత నాహో గారు వచ్చినట్టు మనం చూస్తాం. నాహో గారు దేవునితో నడిచిన వాడు. నాహో దేవుని మాటలు విన్నాడు. ఆయన దేవుడు ఏం చెప్పితే అదే మాటలో నాహో గారు 7 తరాల తర్వాత నాహో గారు వచ్చారు. నాహో గారు తర్వాత దేవుడు మాటలో విన్నాడు. ఆయన దేవుడు ఏం చెప్పితే అదే మాట ఆయన అన్నారు. అతని తర్వాత అబ్రాహాము గారు దేవుని మాట విన్నాడు. నాహో గారు విన్నారు. తర్వాత వచ్చిన అబ్రాహాము గారు దేవుడి మాట. అబ్రాహాము సంతానం అంతా కూడా ఆచరింపబడింది. ఇశ్రాయేలు యూదులు కూడా దేవుని ఆరాధించినప్పటికీ దేవునికి ఇష్టం కాలేకపోయారు. వాళ్ళందరూ ఆరాధించారు. ఆరాధన అంటే ఏంటి? మనం కూడా అలా చేస్తున్నాము. ప్రభువుని తెలుసుకుని కూడా, అన్నీ తెలుసుకుని కూడా మనం కూడా ఎలా ఆరాధిస్తున్నామో మనం కూడా ప్రతి ఒక్కరూ గ్రహించుకుని ఉండాలి. ఎందుకంటే అబ్రాహాము నుంచి వచ్చిన సంతానం వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు, వీళ్ళందరూ కూడా యూదులేటి అందరూ కూడా దేవునికి ఇష్టముగా ఆరాధన చేసేవారు కాదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేసేవారు. చేస్తే దేవుడు ఆ మాటలు ఎవరు కూడా దేవుడు ఆలకించలేదు. ఇశ్రాయేలు మాటలు ఎవరు కూడా దేవుడు ఆలకించ. అందుకనే నీ మాటలు ఆలకించడానికి నేనేమి కూడా నా చేతులు ఏమైనా నక్షంప నేరకున్నట్లు యెహోవా హస్తం నాకు కొరసగా లేదు, ఇలా నేరకున్నట్లను ఆయన చెవులు మందంగా లేదు. మీ దోషములు మీకు మాకు దేవునికి అడ్డుగా వస్తున్నాయని ఇశ్రాయేలు పేదలకి ఆయన మన చెప్పాడు. ఎందుకంటే మీరు ఎంత ప్రార్థన చేయండి, ఏమి చేసినా సరే కానీ మీ ప్రార్థన నేను ఆలకిస్తలేదు. ఎందుకంటే మీరు ప్రార్థన మీరు సరిగా చేస్తలేదు. మీ పెదవుతోటి శృతింతనా కానీ ఉదయపూర్వకంగా ఏమి కూడా శృతింతలేదని చేసి దేవుడు వారికి చెప్పినట్టు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 59 అధ్యాయం 1 నుంచి 2 వరకు చదువుకుంటే ఈ మాటలు ఉంటాయి. అది చదవక్కర్లేదండి. యెషయా గ్రంథము 1 అధ్యాయం 15-16 చదవండి. ఎందుకు మీ ప్రార్థన నేను ఆలకించలేదని అక్కడ మనతో మాట్లాడుతున్నాను. 1 అధ్యాయం 15 నుంచి 16 వరకు. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటున్నాను. చేతులు చాపినప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆయన మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటు. ఎందుకు కప్పుకుంటున్నాడండి మీరు అని మనందరికీ గ్రహించాలి. ఆయన కళ్ళు కప్పుకుంటున్నారు. మన చేతులు చాపుతాం, పైకి ఎత్తుతాం, ఎన్నో రకాలుగా చేస్తాం. అయితే మీరు చేతులు కాకుండా సరే కానీ నేను ఎప్పుడు కూడా నేను మీ నా కన్నులు చూడకుండా అయినా చెప్తాను కప్పుకుంటున్నాను అని. మీరు బహుగా ప్రార్థన చేసినాను, నేను వినను. ఎంత గట్టిగా ప్రార్థన చేసినా, తెల్లవాళ్ళు ప్రార్థన చేసినా ప్రార్థన వినడం. నీ ఉదయంలో సరైన సమాధానం లేకపోతే, దేవుడికి ఇష్టమైనట్లు లేకపోతే నీ ఉదయంలోని నువ్వు ఎంత ప్రార్థన చేసినా సరే నీ ప్రార్థన దేవుడు వినడు అని క్లియర్గా ఈ వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. చదవండి. రక్తంతో నిండి ఉన్నవి మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకోండి. కడుక్కోండి. రక్తంతో నిండి ఉన్నాయి, పాపాలతో నిండి ఉన్నాయి. మీ చేతులేటి, మీ ఉదయాలేటి అన్ని కూడా పాపాలతో నిండి ఉన్నాయి. మీ దుష్టక్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకోండి. దుష్టక్రియలు మన ఉదయంలో పెట్టుకుని
మనం ప్రార్థన చేసి చేతులెత్తి ప్రార్థన చేసి తెల్లవారు ప్రార్థన చేసినా సరే కానీ దేవుడు మన ప్రార్థన ఏమి కూడా ఆలకించాడు. మీ దుష్ట క్రియలు మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకోతే మీ ప్రార్థనకే అడ్డంకాలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పుతారు. అందుకని ఇశ్రాయేలు పేదలు యూదులు దేవునికి బలులు అర్పించే వారికి ఉదయంలో పాపము తీసివేసుకోలేదు. బలులు అర్పిస్తున్నారు, అన్ని బాగా చేస్తున్నారు, అయితే ఉదయంలో ఉన్న పాపాన్ని తీసుకోలేకపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే అందువలన వారు బలుల అర్పణలను శృతులు ఆయనకి ఇష్టము కాలేదు. పెదవులతోనే శృతింతున్నారు కానీ వాళ్ళు ఏం చేత ఉదయంతో కాదు, పెదవుతోనే శృతింతున్నారు, ఉదయంతో శృతించలేదు. మన ఉదయాలు దేవుడు తెలియదండి, తప్పనిసరిగా తెలుస్తుంది. అందుకనే దేవుడు ఉదయాలు చూసే దేవుడు కాబట్టి వాళ్ళ పెదవుతో, అందుకనే వాళ్ళని ఏమంటున్నాడంటే నా సన్నిధికి మీరు రావద్దు, నా సన్నిధికి రమ్మని నేను ఎవరు చెప్తున్నాను? మీరు హృదయపూర్వకంగా రాకున్నప్పుడే, చేతులు సాపి ప్రార్థన చేసినప్పుడే, మీ ఉదయంలో ఉన్నవన్నీ పడిగేసుకున్నప్పుడే, శుద్ధి చేసుకున్నప్పుడే నేను నీ ప్రార్థన ఆలకింతాను. లేకపోతే మీ ప్రార్థన నేను ఆలకింతలే, నా సన్నిధి కూడా మీరు రావాల్సిన పని లేదు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకునే దేవుడు అప్పుడు ఇశ్రాయేలు ప్రజలని అందరికీ చెప్పేసినట్టు మనం చూస్తున్నాం. అందుకని యెషయా గ్రంథం 1:12 నా సన్నిధిని కనపడవలనని మీరు వస్తున్నారే, నా ఆవరణమును కొట్టుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? నా ఆదరణ తక్కువ మేము రమ్మన్నవాడు ఎవడో అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడంటే మీ నైవేద్యములు చేద్దాము, అది నాకు అసహ్యం. మీరు తెచ్చే నైవేద్యాలన్నీ కూడా నాకు వ్యర్థము, అవి అసహ్యం పుట్టదు, అవి మాకు తేవద్దు. మీరు ఏదో నాకు తెస్తున్నారో అని మీరు అనుకుంటున్నారో, ఎలాంటి నాకు పని చేయు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు. అందుకని అయితే అమాస పొద్దున ఇవన్నీ చెప్తాడే, ఇన్ని మనకు అంతే. మనం ఎంత మధురంగా ప్రార్థన చేసినా, ఎంత స్పష్టంగా చేసినా, ఉదయం పరిశుద్ధం లేకపోతే ఆయన వినను అని చెప్పేస్తున్నాడు. సరే, ఎంత మధురంగా చేసినా, ఎంత వినయంగా చేసినా, విధేయతగా చేసినా, మీ పరిశుద్ధత, మీ ఉదయం పరిశుద్ధత లేకపోతే ఆయన వినను అని చెప్పేస్తూ ఉన్నారు. మనకి ఖచ్చితంగా ఆయన మనకే చెప్పేస్తున్నారు. మాట రానివారు, నెత్తివారు ఉదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు. మాట రాడు, ఆయనకి ఏం తెలియదు అనుకోక్కలేదు. ఆయన చూసేది ఏది, మన ఉదయాన్నే చూస్తున్నాడండి. ఆయనకి ఏం తెలియదు అనుకోక్కలేదు. మనం ఏ మాటలు నెత్తిగా మాట్లాడినా, ఒక రకంగా మాట్లాడినా సరిగా మన ఉదయాంతరంగా చూసే దేవుడు. అందుకనక ఆ ఉదయాలు చూసే దేవుడు కాబట్టి మనం ఎలా ప్రార్థన చేసినా, ఉదయపూర్వకంగా మనం ప్రార్థన ఎలా చేసినా దేవుడు తప్పనిసరిగా ఆలకించేవాడుగా ఉన్నాడు. అయితే మనం సర్వశక్తిని ఎదుట మాట్లాడాలంటే అది ఎంత భయభక్తులు ఉండాలండి. అలాంటిది మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి దగ్గర రావాలంటే అంత భయభక్తులు లేకుండా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఉదయంలో ఒకటి పెట్టుకుని బయట ఒకలాగా పెదవులతో సూచిస్తూ ఉన్నారు. అందుకని మీ ప్రార్థన నేను మీ ప్రార్థనలకు నాకు ఆటంకము పెడతానని చేసి కీరిగా చెప్తున్నాడు. దేవుని మాటలు నోటితో పలుకుతూను, ఉదయపూర్వకంగా మాట్లాడుతూను అని జాగ్రత్తగా యోచన చేసి ప్రార్థన చేయాలి. ఉదయపూర్వకంగా జాగ్రత్తగా యోచన చేసి మన ప్రతిదీ ప్రార్థన చేయాలి. పాపం ఉంటే దాన్ని ఇడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. మన ఉదయంలో పాపం ఉంటే ఇడిచిపెట్టి చేస్తేనే దేవుడు మనకి మాట అంటాడు. అందుకనే మనం చదువుతాం, అతిక్రమను దాచిపెట్టుకున్న వాడు వద్దెల్లడు, ఒప్పుకుని ఇడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడని దేవుడి వాక్యం మనకి ఎంతో హింసగా తెలియజేస్తూ ఉంది. అందుకనే మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయకపోతే మన ప్రార్థనకు ఆటంకం చేసేస్తానని యోబు గ్రంథంలో కూడా చెప్తున్నాడు. 11వ అధ్యాయము 13 నుంచి 14. 11 అండి, 13 నుంచి 14. నీవు నీ మనసును తిన్నగా నింపివేయడగా, నీ చేతులు ఆయన వైపు చాపివేయడగా, పాపము నీ చేతిలో ఉండుట చూసి నువ్వు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారంలో దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నీవు నిర్దోషమై నీవు సంతోషించదు, నిర్భయుడుపై నువ్వు స్థిరపడదు. ఇది ఏం చెప్తాను, నీవు నీ మనసు తిన్నగా నిలిపిన ఎడల, తిన్నగా నిలపాలి. మన మనసు ఎలా ఉండాలని ప్రార్థన చేసేటప్పుడు ఆయనేపే చూడాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఆయనేపే చూడాలి. నిలిపిన ఎడల, నీ చేతులు ఆయనేపు సాపిన ఎడల. ఇప్పుడు ముందుగా మనం చెప్పిన మనస్సు తిన్నగా ఉండాలి. నీ మనస్సు బాగోకుండా మన ఇష్టం ప్రార్థన చేస్తే ఏమి కూడా ఆయన వాళ్ళకి నీ చేతులు ఆయన ఏపు సాపిన ఎడల, పాపం నీ చేతిలో నుండుట చూసి నీవు దానిని ఇడిసిన ఎడల. మన చేతిలో పాపం ఉందని మనకు తెలుసు. తెలిసిన పాపాన్ని ఇడిచిపెట్టిన నీ గుడారంలోనూ దుర్మార్గతను కొట్టివేసిన ఎడల. మన ఉదయంలో ఏ దుర్మార్గం ఉందో ఎవరో తెలియదండి, దేవుడు తప్పనిసరిగా తెలుసు. ఈ మనం విడిచిపెట్టాలి. ఈ విడిచిపెట్టకపోతే మన ప్రార్థనలకే దేవుడు ఆటంకం తప్పనిసరిగా
ఉంటుంది. మనం ఎంత ప్రార్థన చేసినా, తెల్లవారు ప్రార్థన చేసినా, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, ఏం చేసినా సరిగా మన ఉదయంలో సరిగా లేకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించడని దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు. అలాగ చేయొద్దు, దుర్మార్గం ఉంటే కొట్టివేసిన ఎడల నిశ్చయంగా నిర్దోషి నీవు సంతోషించేది నిశ్చుడిపై నీవు స్థిరపడి ఉండు. ఎందుకంటే ఇలాంటివి నీ కొట్టెత్తే నువ్వన్నీ కూడా నీ తర్వాత నీకు అన్ని ఆశీర్వాదాలు స్థిరంగా ఉంటాయని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనక అలాగుండేలాగా మనం ఉండాలి అని దేవుడు మనతోటి మాట్లాడుతుంది. ఎందుకంటే మనం ఇలాంటి వాటికి సందేహం ఉండకూడదు. ఎందుకంటే సందేహం ఉంటే మనం దేనికి ఉపయోగించేవారుగా ఉండవు. రెండోదిగా యాకోబు 4:3 మీరు అడిగినను మీ బాగోగు నిమిత్తమే వినియోగించుటకే 4:3 అండి. మీరు అడిగినను మీ బాగుల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో కనుక మీకేమీ దొరకలేదు. మీకేమి కూడా దొరుకుతుంది. ఎందుకంటే మనం ఏదైనా అడుగుతున్నాం, దేవుని అడుగుతున్నాం అంటే మన ప్రార్థన సరిగా చేస్తలేదు. మన ప్రార్థన సరిగా చేయకుండా దేవుని ఏం చేస్తున్నాం, అడుగుతున్నాం. దేవుని అడుగుతున్నాం, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాం. అయితే దేవుడు ఇవ్వలేడా? తప్పనిసరిగా ఇవ్వగలడు. మన ప్రార్థన ఇష్టమైన ప్రార్థన చేసినప్పుడు మనకు తప్పనిసరిగా. అయితే మనం ఏమడి ఎలాగ అడుగుతున్నాం? దురుద్దేశంతో అడుగుతున్నారు. మీరు దురుద్దేశంతో అడుగుతున్న గురించి మీరు ఏమి కూడా పొందలేకపోతున్నారు అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీరు దొరకటం లేదన్నారు. అయితే మీరు దురుద్దేశంతో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీకేమీ దొరుకుతలేదని చెప్పేతనే వ్యభిచారులారా అంటున్నాడు. మళ్ళా అంటే దురుద్దేశం అంటే వ్యభిచారం చేసినట్టేనట. దురుద్దేశంతో మనం ఏది పని కూడదు. అందుకని ఇంకా వ్యభిచారులారా మీరు లోక స్నేహము చేస్తున్నారు కనుక నాకు శత్రువులు అంటున్నాడు. లోకేశయాల గురించే మీరు దురుద్దేశంగా నన్ను అడుగుతున్నారు. దురుద్దేశం అంటే ఏంటంటే లోకాశలు ఉంటేనే మనం దురుద్దేశంగా అడుగుతాం. దేవుడి గురించి అయితే మన దురుద్దేశం అడగవచ్చినా పని లేదు, అన్నీ ఆయనకే ముందే తెలుసు. అందుకనక లోక స్నేహం చేస్తున్నారు కనుక నాకు శత్రువులు అంటున్నాడు. అందుకని యాకోబు 4:4 అంటున్నాడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ లోక స్నేహం చేస్తున్నాడు దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూరునో వాడు దేవునికి శత్రువును. ఈ లోకంతో స్నేహం చేస్తేనే దేవునికి శత్రువు అట్టండి. మరి లోకంతో స్నేహం లేకుండా మనం జీవించగలం అంటే చాలా కష్టమైనది. అయితే స్నేహం చేయాలంటే చేయొచ్చు. అయితే దేవుడికి ఇష్టమైన స్నేహంగా మనం ఉండేవారుగా మనం ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. శరీర సంబంధమైన వాటి గురించి, లోక సంబంధమైన వాటి గురించి ప్రార్థన చేస్తే అది దురుద్దేశమే అవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో మనకు కావలసిన ఆహారము వస్త్రములు కూడా ఇస్తాను. వాటి కొరకు మీరు ప్రార్థన చేయవలసిన పని లేదు. క్రైస్తవుల బిడ్డలుగా ఉన్నప్పుడు నిజంగా ఆయన మొరపెట్టినప్పుడు, ఆయన చిత్త ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాడు? ఆయన ఏది కావాలన్నా అడిగినా ఆయన ఇస్తానంటున్నాడు. సమర్పణ చేసుకున్న వారికి కూడా నిజంగా సమర్పణ చేసిన వాడు దేవుడు కూడా తప్పనిసరిగా ఇస్తాడు. ఆయన మీద అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఇస్తాడని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుని మన కొరకు ఏం చేశాడు? ధారాళంగా ఆయన అనుగ్రహించాడు. ఏ సందేహం లేకుండా ఆయన అనుగ్రహించాడు. అందుకని మన ఆహారంను ఈ లోకంలో కావాల్సింది కూడా ఆయన ఇవ్వడానికి ఆయనకైనా అభ్యంతరం ఏమైనా ఉన్నదా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మన కొరకు ఇచ్చిన దేవుడు ఏమి ఇవ్వకుండా ఉంటాడు. అందుకని మత్తయి సువార్త 6:31 చెప్తాడు, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుందామో చింతించుకొని అది అన్ని జనులు అన్ని విషయంలో చింతింతారని దేవుడు మనం చెప్తాడు. 6:31-32 మత్తయి సువార్త. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడదు. అన్ని జనులు వీటిన్నిటి విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. మన పరలోక తండ్రికి అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే దేవుడి బిడ్డలుగా ఉన్న వాళ్ళకి ఏం కావాలో, ఏం అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా మన పరలోకం ఉన్న తండ్రికి అన్నీ కూడా తెలుసునని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అందుకని మన కార్యసిద్ధి కలగజేసేవాడు కూడా ఆయనే. అందుకని ఎఫ్సి పత్రిక 3:20 ఎఫ్సి 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించని వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును.
మనలో కార్యసాధనమైన శక్తి తన శక్తి చొప్పున మనకు అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడికి ఆయనకి అన్నీ తెలుసు. మనం ఊహించం, మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు. ఊహించకంటే ఎక్కువగా నేను మనకి ఇవ్వగల దేవుడు. మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగల దేవునికి శరీర సంబంధమైన అడగరాదు. శరీర సంబంధమైన ఏవి కూడా మనం అడగరాదు. ఆత్మ సంబంధమైనవే అడగాలి. ఆత్మ సంబంధమైన దైవ చిత్తానుసారమైన ప్రార్థన దేవుడు ఆలకించును. దైవ చిత్తానుసారమైన ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకిస్తూ ఉంటాడు. లోక చిత్తానుసారమైన ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా ఆలకించడు అని దేవుడి వాక్యాలు మనకి ఎప్పుడు ఎన్నో రకాలుగా మనం తెలియజేస్తున్నాం. అందుకని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం, భక్తి వీణులు అర్పించు బలులు యెహోవాకి హేయములు. భక్తి వీణులుగా ఉండి 15:8 అండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకి హేయము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఎందుకంటే భక్తి వీణులు అర్పించే బలులు యెహోవాకి హేయములండి. మనలో పాపం ఉంచుకుని దురుద్దేశం ఉంచుకుని మనం ప్రార్థన చేస్తే అది దేవుడికి ఏహిము. అటువంటి మనలో ఉంటే దేవుడికి ఏహిము. అది ఇందుకు కూడా పనికిరానిది. నేను చెప్పి ప్రార్థన చేసిన మనకి అది కూడా ఇందుకు పనికిరానిదిగా ఉంటుంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. యథార్థంగా ప్రార్థన చేస్తే ఎంతో ఆనందము సంతోషంగా ఉంటుంది. మన ఉదయంలో ఏ కల్మషం లేకుండా ఏ దురుద్దేశం లేకుండా ప్రార్థన చేస్తే ఆయనకి ఎంతో ఆనందం అని అక్కడ చెప్తాడు. అందుకని 29వ వచనం, అందులో 29వ భక్తి వీణులకును యెహోవా దూరస్తుడు. భక్తి వీణులుగా ఉంటే యెహోవా దూరస్తుడు. ఆయన అంగీకరించు. భక్తి వీణులకు యెహోవా దూరస్తుడుగా ఉంటాడు. భక్తి వీణుగా మనం ఉండి మనం ఏదో ప్రార్థన చేసి ఏదో వెళ్ళిపోతున్నాం అంటే కుదరదు. అది భక్తి వీళ్ళకి ఎంతో సమానం. ఆ భక్తి వీళ్ళ ప్రార్థన ఆయనకేసి దూరస్తుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించను. నీతిమంతుడు ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రార్థన తప్పనిసరిగా అంగీకరిస్తా ఉంటారు. నీతిమంతుడు ప్రార్థన దేవుడికి ఇష్టంగానే ఉంటుంది. పాత నిబంధన కాలంలో నీతిమంతులు ఉన్నారు, ఇప్పుడు కూడా నీతిమంతులు ఉన్నారు. పాత నిబంధన కాలంలో మనం చూసినట్టయితే హిజ్కియా యథార్థ ఉదయంతో ప్రార్థన చేశాను. హిజ్కియా ప్రార్థన ఎలా చేసేటండి? యథార్థ ఉదయంతో హిజ్కియా ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. హిజ్కియా ప్రార్థన యథార్థ ఉదయంతో ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాకి మరి రోగం వచ్చినప్పుడు ఆ రోగం మరి తగ్గిందా అంటే ఆయనకి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన యథార్థ ఉదయంతో నీ ఆలయంలో నీ పని చేస్తూ లేదా, నీ ఆలయంలో నీకు ఇష్టం వచ్చిన చేస్తూ లేదా, నాకెందుకు ఇలా చేశారు నన్ను మరి ఇంటి చక్క పెట్టుకోమని చెప్పినప్పుడు మరి ఏసీ పర్వత ద్వారా ఇంటి చక్క పెట్టుకోమని చెప్పినప్పుడు వెంటనే ఆయన ముఖం తిప్పుకుని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన దేవుడు వెంటనే ఆలకించాడు. ఎందుకంటే ఆయన నీతిమంతులుగా ఉన్నారు. హిజ్కియా యథార్థ ఉదయంతో ప్రార్థన చేస్తాడు దేవుడు. అలాగే మనం యథార్థ ఉదయంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన 15 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చినాడు. 15 సంవత్సరాలు కూడా ఆ ఉదయానికి ఇచ్చాడు. ఇప్పుడు దేవుని నీతిని కృప ఇంకా సంపూర్ణంగా ఉన్నది. అప్పుడైతే అలా చేస్తే ఇప్పుడైతే దేవుని నీతి కృప ఇంకా సంపూర్ణంగా ఉన్నది కాబట్టి సమయము అసమయము అనకుండా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడైతే ఏదో ప్రవక్తల ద్వారా చెప్పడం అదేదో అయిపోయింది. ఇప్పుడైతే కృప కూడా మనకున్నది. కానీ దేవుడు క్షమించగల సమర్థుడుగా ఉన్నాడు. క్రీస్తు ద్వారా మన కృప అనుగ్రహించున్నారు, సంపూర్ణంగా ఉంది. కాబట్టి సమయము అసమయము అనకుండా కూడా ప్రార్థన చేసుకోవాలి. సమయం అంటే ఆ టైంకి ప్రార్థన చేయగలదు. ఎప్పుడు మనకు వీలు ఉంటే అప్పుడు ప్రార్థన మనం చేయొచ్చు. అసమయం కూడా దీనికి లేదు. అందుకనక ఇప్పుడు మన కృప దేవుడు ఎంతో ఇచ్చాడు, కృప అనుగ్రహిస్తూనే ఉన్నాడు. పాత నిబంధన కాలంలో అయితే మరి ప్రవక్తల ద్వారా చెప్పడం, మళ్ళా ఇవ్వడం, మళ్ళీ ఆయనకు ఆవుద్దాయం ఇవ్వడం చూసాం. మన 15 సంవత్సరాల ఆవుద్దాయం ఇవ్వడం చూసాం. ఇప్పుడు కృప ఎక్కువగా ఉంది కాబట్టి మనం అలా కాకుండా అప్పుడు ప్రార్థన చేయడం కాదు, ఇంకా అప్పుడు అసమయం అనకుండా ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూను ఆయన దూత కావలి ఉంచి వాడిని కాపాడుతూ ఉంటాడు. భయభక్తులు కలిగి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు వెంటనే మళ్ళా వచ్చి అయినా సమాధానం చెప్పినాడుగా మనకున్నాడు. అందుకనే మనం ప్రార్థన చేసిన భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేస్తే మన చుట్టూ కూడా మన దూతను ఏం చేస్తాడైనా కావలించి ఉంచేవాడుగా ఉన్నాడు. ఏమాత్రం సందేహించరాదు. మన సందేహం వచ్చిందంటే మనం ఎందుకు కూడా పనికొచ్చేవాడుగా ఉండవు. అందుకనే యాకోబు మూడోది యాకోబు 1వ అధ్యాయము 6 నుంచి 8 వరకు.
యాకోబు 1:6-8 వరకు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగడు. సందేశించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపోడు సముద్ర తరంగమును పోలి అట్టి మనుషుడు విమర్శకుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకి ఏమైనా దొరికినని తలంచుకున్నారు. ఎందుకంటే సందేహం ఉండకూడదు, సందేహించు విశ్వాసంతో అడగాలి. సందేహం ఏమాత్రం సందేహించకూడదు. దేవుని యందు మనం ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటామో మనం ఎప్పుడు కూడా సందేహపడేవాడుగా ఉంటాడు. సందేహపడేవాడు ఏం చేస్తాడు? గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రం తరంగం వల్ల పోలి ఉండును. అట్టి మనుషుడు దిమనస్కులై 2 మనసులు గలవాడుగా ఉంటాడు. సందేహపడేవాడు ఏం చేస్తాడు? 2 మనసులు గలవాడుగానే ఉన్నట్టు లెక్క. ఈ సందేహం ఎప్పుడైతే వచ్చిందో 2 మనసులు గలవాడుగా ఉన్నట్టే మనం చూద్దాం. సమస్త మార్గంలో యందును అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకి ఏమైనా దొరుకుతుంది కాబట్టి అని నడిచే మార్గంలో అస్థిరుడు, ఆయన నమ్మకం లేనివాడు, విశ్వాసం లేనివాడు కాబట్టి ఆయన నడిచే మార్గంలో ప్రభు వల్ల ఏమైనా దొరుకుద్దని చలంతరాజు. ప్రభు వల్ల ఏమి దొరకదో, అస్థిరుడికి ఏమి దొరకదో, 2 రకాలుగా మాట్లాడేవాడికి ఏమి దొరకదు, సందేహం ఉన్నవాడికి ఏమి దొరకదు. ఏమాత్రం సందేహించకూడదు, ఏమాత్రము మరి ఆయనకి అవిశ్వాసము ఉండకూడదు. అవిశ్వాసమే మనకి ఒక పాపమని కూడా దేవుడి వాక్యాల్లో కొన్ని రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేగనక సందేహం ఇప్పుడు పడకుండా ఉంటే, సందేహం పడకుండా దేవుణ్ణి అడిగినప్పుడు ఏమాత్రం సందేహం లేకుండా విశ్వాసంతో అడగాలి. పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో మనం అడగాలి. సందేహం ఎందుకు వస్తుందంటే నమ్మకం లేకపోతే సందేహం వస్తుంది. నాకు సందేహం వస్తుందంటాం. దేవుడి వాక్యంలో కూడా సందేహం వస్తుంటుంది. నాకు ఇది సరిగా అర్థమవుతలేదు, ఎలాగ సందేహం వస్తుంది, ఇటా అటా అసందేహం ఉండకూడదు. సందేహం ఉండకుండా మనం పూర్తిగా మనం ఏం చేయాలా? సందేహం లేకుండా మనం అడగాల. అలా సందేహం ఉంటే ఏముంది? నమ్మకం లేనట్టే లెక్క. కాబట్టి అపోస్తులు కూడా అనేక సార్లు నమ్మకం కోల్పోయారు. అపోస్తులు కూడా చాలా మంది నమ్మకం కోల్పోయారు. కోల్పోయిన తర్వాత మరి వాళ్ళు ఒక్కోసారి తప్పిపోయిన వారు, అలాగే వారు సముద్రం పొంగినప్పుడు భయపడ్డారు. పేతురు గారు నేను సముద్రం మీద నడుస్తున్నాను అంటే ప్రభు నడమని చెప్తాడు. సముద్రం నడమని చెప్పినప్పుడు నేను నడుస్తాడు, నడిచి కొంత దూరం వెళ్ళిందా ప్రభు వైపు చూసినని చెప్పి కూడా ఎటువంటిదే సందేహం లేకుండా చక్కగానే నడిచాడు. ఇటు అటు చూసినప్పుడు అలలో కొట్టుకున్నప్పుడు భయపడ్డాడు, ఎందుకంటే సందేహపడ్డాడు అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే చూసి భయపడ్డాడు. ప్రభువు అల్ప విశ్వాసి అంటాడు. ఎప్పుడైతే సందేహం పడ్డాడో ఆయన అల్ప విశ్వాసి అయిపోయాడు. నేను చనిపోతున్నాను, నాకు పట్టుకోమని అన్నప్పుడు అల్పవిశ్వాసగా ఉన్నాడు. అలాగే మనం కూడా సందేహం వస్తుంది. మన శోధనలు పెద్దగా కనిపించినప్పుడు దేవుడు ఇది తీరుతాడా? ఆ శోధన ఇచ్చేవాడు ఆయనే కదా, అన్నీ చేసేవాడు కూడా ఆయనే, కీడును మేలును అన్నీ కూడా కలగజేసేవాడు ఆయనే. ఈ శోధనలు వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా సందేహం వస్తుంది. ఇది జరుగుద్దా అని సందేహం మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది, అయితే వస్తుంది. అందువలన విశ్వాసంతో ఉంటే ప్రతి సమస్య చాలా చిన్నగానే కనిపిస్తుంది. విశ్వాసం లేకపోతే ప్రతి సమస్య కూడా పెద్దానిగా ఉంటుంది. పెద్దానిగా ఉండి మనం అంతా కూడా అవిశ్వాసులుగా దిగడిపోతున్నాం. ప్రతి దానికి మనకు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో మన ప్రార్థనలకు అన్నింటినీ కూడా ఆటంకం వస్తున్నట్టే మనం చూస్తున్నాం. ఏమాత్రము కనపడుతుంది. ప్రతి సమస్య చిన్నగానే కనపడుతుంది. ఏ సమస్య అయినను మన మేలు కొరకే అనుకోవాలి, అప్పుడు సందేహం రాదు. ఈ సమస్య వచ్చిందంటే మన మేలు కోసమే, మన గురించి ఇది వచ్చింది రాని, దేవుడు మన పచ్చని ఉండగా మనకి విరోధి ఎవరు అని అనుకునేలా ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా చేతను. అందుకనే దేవుడు రోమపత్రిక 8:28-31 వరకు, రోమా 8:28-31 వరకు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు. ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం జరుగుతుందని మీరు నమ్మాలి. సరే, ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం, దేవుని ప్రేమించని ఇవన్నీ కూడా వస్తాయి. శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా జరుగుతున్నాయని మనం ప్రభు యేసుక్రీస్తు నుండి దేవుడి ప్రేమ నుండి సమస్య మనలను విడదీయదు, కానీ గొప్ప ఫలితము పొందుకుంటాం. ఏ సమస్య వచ్చినా సరే మనల్ని ఏమి కూడా తెలియదు. క్రీస్తు మీద అనుకున్నప్పుడు మనం గొప్ప ఫలితాలన్నీ కూడా పొందుకునే వారుగా ఉన్నామని 1 యోహాను 3:21. ప్రియులారా, 1 యోహాను 3:21.
ప్రియులారా, ఉమ్, మన హృదయము ఉమ్, మన ఎంత దోషార్పణ ఉమ్, చెయ్యని ఎడలా ఉమ్, దేవుని ఎదుట ధైర్యము గలవారు ఉమ్, మరియు ఇంతే. మన ఆయన ఎందుకంటే ప్రియులారా, మన ఉదయము మన ఎందు ఆరోపం చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యముగా గలవారమగుతాం. మన ఉదయంలో దోషం ఉంటే ప్రార్థన చేయలేము. దోషాలుంటే మన ఉదయంలో ప్రార్థన చేయలేము. అందువలన విశ్వాసంతో ధైర్యంగా ప్రభు సన్నిధికి వెళ్ళాలి. విశ్వాసం ఇప్పుడు కూడా ఇచ్చిపెట్టకూడదు. విశ్వాసాన్ని ఎప్పుడు ఇచ్చిపెట్టినా మనం ధైర్యంగా దేవుడి సన్నిధికి వెళ్ళలేము. అందుకనక మన విశ్వాసంతో దేవుడి సన్నిధికి వెళ్ళాలి. ఎందుకంటే విశ్వాసం తప్పిపోతే ఏమీ లేదు. ఆనాడు మరి శిష్యులు కూడా విశ్వాసం తప్పిపోయారు. అపోస్తులు కూడా విశ్వాసంలో తప్పిపోకూడదు. ధైర్యంగా ఆయన సన్నిధానానికి వెళ్ళాలని మనకు ధైర్యం కలిగి మనం ఉండాలి. ఏ మాత్రం సందేహింపవద్దు అని దేవుడి వాక్యం మనకి తెలియజేస్తుంది. అందుకనే 4వదిగా ధర్మశాస్త్రం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. 28:9. ధర్మశాస్త్రం వినపడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన ఏమేమో. ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించువాని కొని వాని ప్రార్థన ఏం. ధర్మశాస్త్ర ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చెవిని పెట్టని ప్రార్థన వేయము. మాటలు వినాలి, దేవుడి మాటలు వినాలి. దేవుడి వాక్యం ప్రకారం మనం ప్రార్థన చేయాలి. ఆయన ఏ మాటలు చెప్పాడో అందుకని ఆ మాటలన్నీ కూడా మనం వినాలి. వాక్యం వింటూ ఉంటేనే కానీ ఉదయంలో చేరవు. వాక్యాలు వినాలి, ఇంటేనే ఉదయంలోకి మనకి చేరుతుంది. అప్పుడు ప్రభు మనలో ఉండడు. ఉదయంలో చేరవు, అప్పుడు ప్రభు మనలో ఉండడు. దేవుడు వాక్యం ఎలకించకుండా మన ఉదయంలో పెట్టుకుపోతే మనం ప్రభు మాటలు మనలో ఉండవు. ఆయన చెప్పిన మాటలు వినలేదు కాబట్టి మన మాటలు ఆయన వినడు. ఆయన చెప్పిన మాటలు వినాలి ధర్మశాస్త్రం. అందుకనే నా కుమారుడా నీ ఉదయాన్ని ఆకమ్మని అని అడుగుతున్నాడు. నా మార్గంలోకి నీ కన్నులు ఇంపుగా ఉండేయండి. ఆయన మార్గాలు అలాంటివి అంట కన్నులకి ఇంపుగా ఉండనీయమని ఆయన మనల్ని అడుగుతాడు. అందుకని ఆయన మాటలు లేకపోతే మన మాటలు ఆయన వినడు. కాబట్టి ఆయన వినడు. ఇశ్రాయేళ్లకు అదే మాట చెప్పేశాడు. ఏం చెప్పేసాడు ఇశ్రాయేల్కి? మీరు నేను చెప్పాడు ఆలకించలేదు కాబట్టి మీ మాటలు నేను విన్నాం అని క్లియర్గా ఆయనే మనతోటి ఆయన ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చెప్పేసినట్టు మనం చూస్తున్నాం. అలాగనే మనలో కొందరు వాక్యం వింటారు కానీ లక్ష్యము చేయరు. వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని బాగా వింటారు. ఈ చెవితోటి వింటారు, ఈ చెవితోటి వాక్యాన్ని ఇచ్చిపెట్టారు. ప్రభు బిడ్డలు కూడా మనం కూడా అలా ఉన్నామేమో. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వాక్యాన్ని వింటాం, ఈ చెవితోటి వింటాం, ఈ చెవితోటి మనం ఇచ్చిపెట్టేవారుగా ఉంటాం. అలాంటి వారి ప్రార్థన వినను. మీరు ఎలా చేసినా సరిగా అటువంటి ప్రార్థన నేను విన్నాం. ఏ ప్రార్థనకే ఆటంకాలు. ప్రార్థన మాటలు ఆలకించి ఆ మాటలు మనం వినకపోతే అది ప్రార్థనకే ఆటంకమే. మనం చేసే కార్యాలకి దేవుడు మనం ఇప్పుడు కూడా ముందుకి వెళ్ళనీయడు. అందుకనక ఈ ఆటంకాలు వస్తున్నాయని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. 5వదిగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. దరిద్రులు మొర వెనక చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. దరిద్రుడు మొర వెనక చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపడు. దరిద్రుడు మొర వినాలి. ఎందుకంటే ఎవరు దరిద్రులు అంటే మన సహోదరుల్లో ఉండేవారికి ఏదైనా సమస్య వస్తే అది చూసి సహాయం చేయకపోతే అది దేవుడికి ఇష్టమైనది కాదు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 1వ యోహాను 3వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. ఈ లోకపు జీవనోపాయం గలవాడేది తన సహోదరుని ప్రేమ కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును. అంతే. ఈ లోకంలో జీవం కోసమే మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. జీవం గురించే, ఈ లోక జీవం గురించే మనం ఉండాలి. తినడానికి ఉండడానికి అన్నీ కూడా ఆయన ఇస్తాడు. అది ఉండి కూడా ఇంకా మనం ఏదో చేయాలనుకుని మరి అలాంటి వారు సహాయం చేయకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. తప్పనిసరిగా దేవుడి ప్రార్థన ఆలకించడు. 22వ వచనం బుద్ధికి చదవద్దండి. గలతీ 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం.
కాబట్టి మనకు సహాయం దొరికిన కొలది, సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహంలో చేరిన వారి ఎడలను మేలు చేయడము. కాబట్టి మనం అందరూ కూడా సమయం దొరికిపోతుంది అందరి ఎడల విశ్వాసమును గృహము చేరిన వారు, విశ్వాసమైన మన అందరం కూడా విశ్వాసం గల గృహం చేరిన వాళ్ళందరికీ కూడా మనం ఎడల మేలు చేయడానికి మనం ఇప్పుడు కూడా సిద్ధముగా మీరు ఉండండి. మనం ఎప్పుడు కూడా విశ్వాసం కోరం చెడ్డవారికి కూడా సహాయం చేస్తూ ఉండాలి. ఏంటంటే మంచివారికి సహాయం చేయాలి, చెడ్డవారికి కూడా, సంగమునకు లోకంలో ఉన్న వారికి కూడా మేలు చేయాలి. ముఖ్యంగా విశ్వాస గృహంలో ఉన్న వారికి ఎడల చెయ్యాలి. దేవుడు మంచివారిని చెడ్డవారికి కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు మంచివారికి సహాయం చేస్తాడండి, చెడ్డవారికి కూడా సహాయం చేస్తున్నాడు లేదంటే మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుతున్నాడు. చూసారా, సూర్యుడిని ఉదయిస్తున్నాడు, ఏమండి వర్షం కురిపిస్తున్నాడు. అలాగే నీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు, అవినీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు. వాళ్ళకి ఎండగాస్తుంది, వీళ్ళకి ఎండగాస్తుంది, వీళ్ళకి వర్షం కురుతుంది, వాళ్ళకి వర్షం కురుతుంది. వారికి భోజనం పెడుతున్నాడు, వీళ్ళకే భోజనం పెడుతున్నాడు. అలాగే మనం కూడా చెయ్యాలి. ఏ సమస్య వచ్చినా మొదట దేవునికి చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ముందు ఏదైనా సమస్య వస్తే దేవునికి చెప్పుకుంటూ ఉంటారు, తర్వాత మనుషులతో చెప్పుకుంటారు. వాళ్ళు సహాయం చేస్తే ఎవరో విశ్వాసంలో గృహంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా దేవునికి ముందుగానే చెప్తుకుంటారు. అలాగే మొదట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటారు. అందుకు వలన ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా ఉండాలి. మనం ఏ పని చేసినా దేవునికి ఎలా ఉండాలంటే ఒక మహిమకరంగా ఉండాలి. అందుకని తను తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో కూడా తగ్గించుకునే వారుగా ఉండాలి. తను తగ్గించుకునే వాడు హెచ్చించబడిన దేవుడి వాక్యం మనకి ఎంతో విమర్శగా తెలుస్తుంది. అందుకని లోక సువార్త 18వ అధ్యాయం 11వ వచనం, 6వ 18వ అధ్యాయం 11వ వచనం. పరిచయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సొంకల వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూసారా, పరిచయుడు ఏం చేశాడు? నిలబడి ప్రార్థన చేశాడు. అయితే యేసు ప్రభు అతన్ని నీతిమంతుడిగా ఎంచలేదు. ఆయన ఎంతసేపు ఏం చెప్తున్నాడు? నేను అది చేశాను, ఇది చేశాను, వీళ్ళలాటోను కదా వాళ్ళలాటోను కదా అని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు అతన్ని నీతిమంతుడిగా ఎంచలేదు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడా? అన్ని చేసినా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఈ సొంకల్లాటోను కాదు అని చెప్తే దేవుడు ఆ పైన ప్రార్థన ఆలకించాడా? ఆలకించలేదు. తను తగ్గించిన వాడిని దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చింతానని దేవుడి వాక్యం మనకే తెలియజేస్తుంది. అందుకని సొంకరి నేను పాపిని అంటున్నాడు. తగ్గించుకునే గుణము దేవుడికి నచ్చింది. దేవుడికి ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. తను తగ్గించుకునే వాడిని హెచ్చిస్తపడతానని దేవుడి వాక్యం మనకే తెలియజేస్తుంది. అందుకని సొంకర నేను పాపిని అంటున్నాడు. తగ్గించుకునే గుణము దేవుడికి నచ్చింది. దేవుడిచ్చిన ప్రతి అవకాశము జ్ఞానమును వాడుకోవాలి కానీ అని దేవుడు ఇచ్చినాడు అని గ్రహించి తగ్గించుకుని ప్రార్థన చేయాలి. ప్రతి దానికి దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం దాని గురించి ప్రార్థన చేసుకుంటూ దేవుడి చిత్త ప్రకారంగా జీవించేవారుగా మనం ఉండాలి. లేకపోతే దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే మన ప్రార్థన ఆయన ఆలకించేవాడుగా లేడు. అందుకని సౌలు రాజు దేవుని ఏం చేశాడంటే యుద్ధం సరిగా చేయకుండా సమూయేలుతో ఆయన వాదిస్తూ ఉంటాడు. దేవుడు చెప్పిన మాట వేరు, ఆయన చేసే పని వేరు. చేసి ఏం చేశాడు? దేవుడికి ఇష్టమైనట్టు చేయకుండా ఏం చేశాడు? ఎన్ని చేయమంటే ఆ సమూయేలు చెప్పిన మాట ఆలకించకుండా ఆయన తోటి మళ్ళా ఏం చేస్తాడైనా వాదించేవాడుగా ఉన్నాడు. సమూయేలు యుద్ధం చేయమని చెప్తే ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలని చేసి సమూయేలు చెప్తే ఆయనకి దేవుడు చెప్పినట్టు మాట ఆలకించకుండా ఆయన సొంత పని చేశాడు. చేసినందుకు దేవుడు ఏం చేశాడు? సౌలుగా నేసాడు. సౌలు రాజుకి దేవుడు పక్కకే తోసివేశాడు. అలాగే తన హెచ్చించుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు?
ఆయన పక్కకే తోసివేశాడు. దేవుడు చెప్పిన మాట మనం ప్రార్థన చేసి ప్రతిదీ అడిగితే దేవుడే మనకి ఏం చేస్తాడండి? తప్పనిసరిగా ఆలోచన ఇస్తాడు. ఆలోచన ప్రకారంగా చేస్తే దేవుడు మనల్ని ఎంచుకునేవాడుగా ఉంటాడు. లేకపోతే మన ప్రార్థనకు అన్నీ కూడా ఆటంకాలు కలిగేలాగా ఆయన చేస్తాడు. అందుకనే మనం అలా చేయరాదు. మార్కు వార్త 7 మార్కు 11:25 క్షమించాలి. 11:25 విరోధిని ప్రార్థన ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించు. మనం నిలబడినప్పుడల్లా ఎవరినైనా క్షమించాలంటే క్షమించినప్పుడు మనం క్షమించి మనం ఎవరినైనా క్షమిస్తే మళ్ళా జ్ఞాపకం చేసుకోకూడదు. మనం క్షమించిన తర్వాత నేను క్షమించాను, నేను ఇలా చేశాను, అలా చేశాను, దాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. అది ఎప్పుడు కూడా మర్చిపోవాలి. క్షమించింది కూడా మర్చిపోవాలి, జ్ఞాపకం చేసుకోకూడదు, ఎవరితో చెప్పకూడదు. క్షమించేవాడు తప్పిపోయాడు కుమారుడు తెలుసు కదా, మనందరికి తెలుసా? 2 కుమారులు కుమారుడు తప్పిపోయిన కుమారుడు మరి అన్ని పాడు చేశాడు, ఆస్తి తీసుకెళ్ళిపోయాడు, అన్ని పాడు చేసినా సరే కానీ ఆ తప్పిపోయిన కుమారుని దేవుడు మళ్ళా ఆ తండ్రి ఏం చేశాడండి? ఎక్కడో దూరంగా ఉండగానే ఆయన చేశాడు, తీసుకొచ్చి మళ్ళా పైన తుమాలు కలిపి మళ్ళా ఆయనలో కలుపుకున్నాడు. ఆయన చూడండి ఎంత చక్కగా ఆయన తప్పిపోయిన కుమారుని ఎలాగేడలా చూపిన ప్రేమ చూపించాడు. అలాగే మనం ముందుగా పోవాలి, అలాగే మనం కూడా ఉండాలి. అతను వచ్చి మనలను అడగ ముందే మనమే క్షమించాలి. అడిగితే క్షమించడం కాదు, తండ్రి దగ్గర రావాలని అతను అనుకున్నాడు. అయితే తండ్రి దగ్గర రాకుండానే ముందుగానే వెళ్ళి ఏం చేశాడైనా క్షమించినట్టు మనం చూస్తున్నాం. అలా ప్రతి ఒక్కరిని అలా క్షమించేలాగా ఉంటేనే దేవుడు కూడా మనం క్షమించి మన ప్రార్థనలు కూడా అన్నిటికీ కూడా ఆయన మేలు జరిగేలాగా ఆయన చూస్తాడు. అందుకని మనలో కొన్ని విషయాలు మనం పెట్టుకుని మనం చేసిన దేవుడి ప్రార్థన తప్పనిసరిగా ఆ ప్రార్థన దేవుడు మనకు ఆలకించాలని దేవుడి వాక్యం ద్వారా మనకి ఎన్నో లేఖనాల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నీ మనసులో ఎలా ఉండాలి, నీ మనసు ఎలా ఉండాలి అని దేవుడి వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుడి వాక్యం గురించి మనం తెలియజేసుకున్నాం. అప్పుడు ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మన ప్రార్థనలో ఎప్పుడు దేవుడు ఎక్కడ ఉంటా అంటున్నాడండి? ఆ యెహోవా తన పరిశుద్ధ ఆలయంతో ఉన్నాడు. అక్కడే దేవుడు యెహోవా మన ఎప్పుడు కూడా అక్కడ ఉంటాడు. ఎప్పుడు కూడా భూమి మీద యెహోవా సింహాసనము ఆకాశం ముందు ఉన్నది. ఆయన అక్కడ ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. అందుకని మనం ఎప్పుడు కూడా మన మాటలు కొద్దిగా ఆయన నరులను ఆయన కనురారా చూస్తున్నాడు. మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో, ఏ రకంగా ప్రార్థన చేస్తున్నామో ఆయన కనులారా ఇప్పుడు కూడా చూస్తున్నాడు. తన కనుదృష్టి ఆయన పరిశుద్ధ వారిని పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా పరిశీలిస్తున్నారు. మనం ఆయనకి ఇష్టం ఇచ్చినట్టు ప్రార్థన చేస్తున్నామో, మనకి ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తున్నామో, మన ప్రార్థన చేయగా మన ప్రార్థన ఎంత కలుగుతున్నారో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. అందుకనక మనం చేసే ప్రార్థనకు ఆటంకాలు ఉన్నాయా లేదా అని మనందరికీ తెలుసు. తప్పనిసరిగా మనం చేసే ప్రార్థనలో ఆయనకి ఇష్టమైనట్టు చేయకపోతే మన ప్రార్థనకి తప్పనిసరిగా మీరు రాత్రి అంతా ప్రార్థన చేసిన మీ ప్రార్థనలు ఎప్పుడు కూడా ఆలకించడానికి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటున్నాడో, ఉదయపూర్వకంగా పరిశుద్ధముగా ఉండి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను ఆలకిస్తాను అని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అందుకని దేవుడు చిన్న వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, కృపగల నాయన, ప్రేమ స్వరూపైన తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, సైనికులకు అధిపతి అయిన తండ్రి, భూమిని ఆకాశాన్ని సమస్తము సృష్టించిన తండ్రి, సృష్టికర్త అయిన ప్రభువా యెహోవా, సైనికులకు అధిపతి అయిన తండ్రి యెహోవా, నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఎంతగానో ప్రేమించిన ఆయన తండ్రి, ఈ రోజున ఆయన ప్రార్థనలకు ఆటంకాలు అయితే ప్రభువా మా తెలియజేస్తున్నారు కాబట్టి మేము ఎప్పుడు కూడా అటువంటి ఆటంకంలో పడిపోకుండా ప్రభువా నీకు ఇష్టమైనట్టుగా మేము ప్రార్థన చేయడానికి నీ ఆత్మను ఇచ్చి నీ ఆత్మానుసారంగా ప్రార్థన చేయడం మా ప్రతి సహోదరులు కూడా అనుగ్రహించమని తండ్రి నేను వేడుకుంటున్నాం ప్రభువా. ప్రార్థన ఎలా చేస్తే మీరు ఆలకింతారో
మా తెలియజేసి ఉన్నారు కాబట్టి నీకు ఇష్టమైన ప్రార్థన నిశ్చితమైన ప్రార్థన చేస్తూ ప్రభువా నీ ఆశీర్వాదాలు పొందుకొని నీ కృపను అనుగ్రహించమని తండ్రి నేను వేడుకుంటున్నాం ప్రభువా. ఏ బిడ్డలైతే ప్రభువా నాయన నీ దివ్యాన్ని వాక్యాన్ని ఆలపిస్తున్నారో ఆ బిడ్డలకు అందరికీ కూడా నీ పరిశుద్ధ ఆత్మశక్తినిచ్చి ప్రభువా ఆ బిడ్డలకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా అనుగ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ప్రతి బిడ్డతో ప్రతి ఆత్మతో కూడా మీరు ఉండి నడిపించమని నేను అబ్బతండి. ఇదిగో ఈ లోకంలో ప్రభా అనేక రకాలుగా ప్రభా ఎంతో నాయన ఈ లోకం అంతా కూడా చెడిపోయి మరి ఎన్నో రకాల బాధలు పడుతున్నారు తండ్రి. ప్రతి బిడ్డని కూడా ప్రభా నీ దక్షిణస్తంతో తండ్రి ఇప్పుడు వరకు నాయన సంఘంలో ఉన్న బిడ్డలందరినీ కూడా నీ దక్షిణస్తంతో కాచి కాపాడి మీ రెక్కల కింద ఆశ్రయం కలిగించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఏ బిడ్డలు కూడా నాయన తండ్రి కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా ప్రభువా నాయన నీ సన్నిధిలో మరి నాయన తండ్రి టైం వచ్చినప్పుడు నీ సన్నిధిలో రావడానికి ప్రతి బిడ్డకి నీకు అవకాశం ఇచ్చి ఏ బిడ్డలైతే అనారోగ్యంలో ఉన్నారో తండ్రి ప్రతి బిడ్డను ముట్టి స్వస్థత కలగజేసే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ కుమారుడును మా రక్షకుడను యేసే పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.